తెలంగాణ సోషియో-ఎకనామిక్ అవుట్లుక్ 2023 చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అంటే మేలో నిర్వహించిన ఎగ్జామ్స్ ఏడబ్ల్యూ కానీ, లైబ్రరీ ఎగ్జామ్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కానీ చాలా క్వశ్చన్స్ అయితే రిఫ్లెక్ట్ అయ్యాయి. మీకు అందరికీ తెలిసిందే దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయని. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే టోటల్ జిస్ట్ అయితే మీకు ఇచ్చేసాను ఒక 70 పేజెస్లో. మొత్తం అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేసాను. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ చూసుకుంటే 293 పేజెస్, అంత బల్కీ డాక్యుమెంట్ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చదివి రివైజ్ చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి లాస్ట్ ల్యాబ్ రివిజన్ కింద ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ NEXTGEN IAS దాంట్లో ఉంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాను. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చాలా క్వశ్చన్స్ అయితే పడ్డాయి మనం ఇచ్చిన జిస్ట్ నుంచి. అండ్ ఈసారి కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనం చేసిన దాని నుంచి లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా బార్డర్స్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది గ్రూప్ ఆఫ్ ప్రిలిమ్స్లో. అలాగే ఇప్పుడు కూడా మొన్న సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో కూడా బార్డర్స్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి 12th ఇన్ పాపులేషన్, ఇది కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే టీఎస్ ఐపాస్ వరకు ఎబ్రివేషన్ అడిగారు. అలాగే దీని మీద ఫుల్ లెంగ్త్ క్వశ్చన్ కూడా వచ్చింది. దళిత్ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అయితే కల్పించాయి. అండ్ లాస్ట్ టైం మీరు చూసుకుంటే టీఎస్ గ్లోబల్ లింకర్ మీద మీకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఎబ్రివేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఎబ్రివేషన్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మీరు క్రాప్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. స్పెసిఫిక్గా ఈ క్రాప్స్ అనే థీమ్ మీరు పెట్టుకోండి. సో దీని మీద కూడా క్వశ్చన్స్ అయితే కల్పించాయి లాస్ట్ సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే మొన్న జరిగిన ఎగ్జామ్స్లో. అండ్ ఇండస్ట్రీ సెక్టర్ దగ్గర పర్ఫార్మెన్స్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ టీ హబ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. సో దీని మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీ సెక్టర్ తన కాంట్రిబ్యూషన్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగింది. ఇది డైరెక్ట్గా మీరు నేనైతే మీకు హైలైట్ చేశానో అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో. ఎగ్జాక్ట్గా ఇదే మొన్న ఒక క్వశ్చన్ కింద రావడం జరిగింది. అండ్ సర్వీస్ సెక్టర్లో కూడా మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇండెక్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అలాగే మన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది సర్వీస్ సెక్టర్ పరంగా. తెలంగాణలో సర్వీస్ సెక్టర్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దీని మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. అండ్ పబ్లిక్ ఫినాన్స్ నాకు తెలిసి స్టాటిక్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ పేపర్స్ చూసుకుంటే కొన్ని స్టాటిక్ ఎకానమీ క్వశ్చన్స్ కూడా కనిపించాయి. ఇంతకుముందంతా కూడా మీకు గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ మీరు రాసిన పేపర్ చూసుకుంటే కరెంట్ ఎకానమీ మీద ఇచ్చారు, కానీ ఈసారి స్టాటిక్ ఎకానమీ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఆరోగ్యశ్రీ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మొన్న జరిగిన ఎగ్జామ్స్లో అంటే మేలో జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే కనిపించాయి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ మీద. అలాగే అమ్మ ఒడి మీద కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఆరోగ్యశ్రీ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థీమ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ఊరు మనబడి స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ పర్టికులర్గా ఈ లాంచ్ రేట్ ప్రకారంగా కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకోండి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఫామ్లో ఇస్తున్నారు. ఆ ప్యాటర్న్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే వెల్ఫేర్ మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఇందా మీకు చెప్పాం కదా, ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంతకుముందు కూడా పాత పేపర్స్లో కూడా మనకి ఇదే ఫార్మాట్ కనిపిస్తుంది. సేమ్ ఇదే ఫార్మాట్లో కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ మొత్తం మీకు ఈ పీడిఎఫ్ అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. అండ్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది, ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఇది కూడా మీరు బాగా చూసుకోండి. అండ్ ఈ పర్టికులర్ చాప్టర్లో మీకు బేసిక్స్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, అంటే స్టాటిక్ పార్ట్ ఇచ్చి. అందుకే ఇవి కూడా మీకు మైండ్ మ్యాప్స్ కింద ఇచ్చాను. ఇవి కూడా కొంచెం ఫోకస్ చేయండి. అలాగే ఇప్పుడు సెకండ్ చాప్టర్ చూసుకుంటే దీంట్లో పర్టికులర్గా జిఎస్డిపి మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాకుండా ఆ ముందు జరిగిన ఏడబ్ల్యూ ఎగ్జామ్లో కూడా జిఎస్డిపి మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. జనరల్గా స్టేట్ పిఎస్ఎస్లో జిఎస్డిపి మీద క్వశ్చన్ అనేది చాలా కామన్. ప్రతి స్టేట్ పిఎస్ఎల్ కూడా జిఎస్డిపి మీద ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోండి. అండ్ అటు స్టాటిక్ డైనమిక్ రెండు కూడా లింక్ చేసుకుంటే బెస్ట్. ఇది చూడండి, ఆల్రెడీ వేరే స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ మీకు ఇచ్చాను రిఫరెన్స్కి. ఇలా అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో డిస్ఫర్ చేశాను. కాబట్టి బాగా ఫోకస్ చేయండి. అండ్ జిఎస్వి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు సెక్టర్ గ్రోత్ రేట్స్, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. దీని మీద కూడా పాత పేపర్స్లో కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఈ వర్కర్ పాపులేషన్ రేషియో మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. 62% కదా, దీని మీద కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది కూడా బాగా చూసుకోండి. సెకండ్ చాప్టర్ కూడా. సో థర్డ్ చాప్టర్ చూసుకుంటే మనకి మెయిన్గా 15th ఫినాన్స్ కమిషన్, దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న సండే యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది 15th ఫినాన్స్ కమిషన్ బేస్. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి.
అండ్ ఇక్కడ కూడా లింక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అటు స్టాటిక్ పరంగా ఇటు కరెంట్ పరంగా రెండు కూడా లింక్ చేసుకోండి, అప్పుడు మీకు ఏంటి ఈజీ అవుతుంది. సో ఫినాన్స్ కమిషన్ సంబంధించిన స్టాటిక్ పార్ట్ కూడా మీరు చూసుకోవాలి. అలాగే లేటెస్ట్ 15th ఫినాన్స్ కమిషన్ అలాగే 14th ఫినాన్స్ కమిషన్ కంపేరిటివ్ అనాలిసిస్ బేస్ కూడా క్వశ్చన్స్ ఇంత ముందు వేరే PSC పేపర్స్లో కనిపించాయి, కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి ఆ డైమెన్షన్ కూడా. అలాగే అగ్రికల్చర్లో మెయిన్గా ఈ క్రాప్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మొన్న జరిగిన పేపర్స్ అంటే మే మంత్లో జరిగిన పేపర్స్ ఒకసారి చూడండి, క్రాప్స్ మీద మనకి చాలా క్వశ్చన్స్ కన్సిస్టెంట్గా కనిపించాయి. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే రైతు బంధు స్కీమ్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే మనకి కనిపించింది లాస్ట్ సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో, కాబట్టి ఇవన్నీ కూడా బాగా చూసుకోవాలి. జనరల్గా దీంట్లో చూసుకుంటే ఈ పర్టికులర్ బాక్స్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మేజర్ క్రాప్స్ ఉంది కదా, ఇది బాగా చూసుకోండి. ఈ పర్టికులర్ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే కాటన్ ఒకటి ఇంపార్టెంట్, జిఐ ట్యాగ్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రౌండ్ నట్స్, సోయాబీన్స్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ లైఫ్ స్టాక్ సెక్టర్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది కాబట్టి దీని మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే రైతు బంధు మీకు తెలిసిందే చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లో ఇవే మెయిన్ ఏరియాస్. అలాగే SRDP ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్, బాగా సక్సెస్ అయింది కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చాప్టర్ చూసుకుంటే దీంట్లో ఇండస్ట్రీ సెక్టర్ తరగ పర్ఫార్మెన్స్ మీద అడిగారు. ఆల్రెడీ ఇందాక మీకు చూపించాం కదా. అలాగే టీ హబ్ మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే TS ఐపాస్ మీద మీకు ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్స్ అయితే వచ్చాయి మొన్న సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో. అండ్ మెయిన్గా ఈ పోర్టల్స్ అలాగే TS గ్లోబల్ లింకర్ కూడా బాగా చూసుకోండి ఒకసారి. సో దీని మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం అవుతుంది మళ్ళీ కూడా. అలాగే స్కీమ్స్ అన్ని కూడా కంపల్సరీ చూసుకోవాలి. అండ్ మెయిన్గా ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ అంటే మొన్న మే మంత్ జరిగిన ఎగ్జామ్స్లో కూడా క్రాఫ్ట్స్ మీద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒకటి బాగా చూసుకోండి, క్రాఫ్ట్స్ మీద క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. కొంచెం మన బ్యాక్గ్రౌండ్లో కూడా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి చూడండి, అప్పుడు ఇంకా వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇన్ కేసు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనకి అలా కనెక్ట్ చేసినా సరే కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీకు హెల్ప్ అవుతుంది. క్రాఫ్ట్స్ మీద అయితే క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి మీరు మొన్న జరిగిన పేపర్స్ అన్ని కూడా ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు సర్వీస్ సెక్టర్ అనేది ఇందా చెప్పాం కదా, దీని మీద ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు వేరే PSCలో. అలాగే ఇలాంటి పోర్టల్స్ ఉంటాయి కదా, ధర్నీ పోర్టల్ ఇలాంటివన్నీ కూడా బాగా చూసుకోండి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే జాతరాస్ మీద కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. జాతర, బతుకమ్మ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు, అవి కూడా ఒకసారి చూడండి. కొంచెం ప్యాటర్న్ అయితే మార్చారు, ఒకసారి చూడండి. మొన్న జరిగిన 7 క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసుకుంటే మీకు ఇంకా ఐడియా వస్తుంది. అలాగే ICT పాలసీస్ అనేది చాలా ఇంపార్టెంట్. టాస్క్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి పాత పేపర్స్లో కూడా కనిపించాయి. రాంప టెంపుల్ మీద క్వశ్చన్స్ వచ్చాయి మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కూడా, కాబట్టి అవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ మెయిన్గా టూరిజం సర్క్యూట్స్ మీద కూడా క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెయిన్గా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే మొన్న సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు నేషనల్ హైవేస్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇది ఒక థీమ్ కింద మీకు చూపించాను. మొన్న కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఒక పర్టికులర్ క్వశ్చన్ పేపర్లో, కాబట్టి ఇది కూడా మీరు బాగా చూసుకోవాలి. అండ్ మిషన్ భగీరథ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే. అండ్ ఈ పర్టికులర్ చాప్టర్లో చూసుకుంటే హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇప్పుడు. సో దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే కనిపించాయి మొన్న సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో, కాబట్టి ఇది కూడా మీరు బాగా చూసుకోండి. ఆల్రెడీ చెప్పాను ఏ వచ్చాయి, ఆరోగ్యశ్రీ వచ్చింది, అమ్మ ఒడి మీద వచ్చింది, అలాగే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ మీద వచ్చాయి, కాబట్టి పర్టికులర్ ఏరియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఈ పర్టికులర్ చాప్టర్ మెటర్నల్ చైల్డ్ కేర్, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్పినట్టే ఇవన్నీ కూడా వచ్చాయి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా బాలామృతం, ఇది కూడా మనకి రావచ్చు. అండ్ గిరి పోషణ మీద కూడా లాస్ట్ టైం ఈ క్వశ్చన్ అయితే వచ్చింది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, దీని మీద పర్టికులర్గా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మీద ఒక క్వశ్చన్ అయితే నాకు కనిపించింది. అండ్ దాంతోపాటు మన ఊరు మనబడి ఈ పర్టికులర్ స్కీమ్ మీద కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సివి మెయిన్ ఏరియాస్ అలాగే టాస్క్ అనే దాని మీద కూడా ఒకసారి చూసుకోండి. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఒకసారి చూసుకోండి, నాకు తెలిసి నేను అది కవర్ చేయలేదు అనుకుంటున్నాను, అది మిస్ అయింది. ఒకసారి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఎందుకంటే మొన్న వచ్చింది ఆ క్వశ్చన్, అది నేనైతే అది ఎవరు మీకు అనుకున్నా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనుకున్నా, కానీ మీకు కూడా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అదొకటి మిస్సింగ్ ఎలిమెంట్, ఒకసారి అది క్రాస్ చెక్ చేసుకోండి ఒరిజినల్ డాక్యుమెంట్తో. అండ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా మీకు కీవర్డ్స్ అని కవర్ చేశాను.
ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వెల్ఫేర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా, మీకు తెలిసిందే. స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో వస్తున్నాయి. ఒకసారి అది కూడా చెక్ చేసుకున్న ఫార్మాట్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అలాగే నెక్స్ట్ ఏరియా మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఫారెస్ట్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే రిపీట్గా కనిపించాయి మొన్న జరిగిన ఎగ్జామ్స్లో. అండ్ దీంట్లో కూడా మనకి ఏంటంటే ఈ గ్రీన్ బడ్జెట్ మీద కూడా క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మొన్న జరిగిన ఎగ్జామ్స్లో మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్, టైగర్ రిజర్వ్స్ మీద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, నేషనల్ పార్క్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ప్రతి చాప్టర్లో కూడా మనకి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, ఏ చాప్టర్ కూడా స్కిప్ చేయడానికి లేదు, అదే ప్రాబ్లం. లాస్ట్లో కూడా మీకు ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఎక్కడ మీకు ఫస్ట్ అనే కీవర్డ్ కనిపించినా సరే స్టాటిక్ పరంగా కానీ డైనమిక్ పరంగా కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పటి నుంచో మనం చెప్తున్నానండి. అలాగే మొన్న మన్రేగా యాక్ట్ దీని మీద కూడా క్వశ్చన్ ఇచ్చారు, సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ తీసి మీకు క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేయడం జరిగింది మొన్న సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్. అంటే లాస్ట్ మంత్లో మన్రేగా మీద కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, సేమ్ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచే పిక్ చేశారు. సో ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్, ఇది నాకు తెలిసి ఈ ఎల్ఎఫ్పిఆర్ అలాగే డబ్ల్యూపిఆర్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. సో దీని మీద కూడా మీకు మేబీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా అంటే మెట్రో రైల్ కూడా ఒకటి ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ గవర్నెన్స్ పరంగా మనకి ఏవైతే ఉన్నాయో మీ సేవ మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే టీ వాలెట్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ హాకై యాప్, దీని మీద కూడా ఇంతకుముందు పాత పేపర్స్ మనకి ఇండైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, దీని మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ధరణి పోర్టల్ ఇంతకుముందు చాలాసార్లు మనకి క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఈ యాప్స్ అనేవి కూడా బాగా చూసుకోండి, యాప్స్ మీద ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఈ మధ్యన కొంచెం కనిపిస్తుంది అది. అలాగే షీ టీమ్స్ ఇనిషియేటివ్, దీని మీద కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్స్లో. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో చూసుకుంటే ఏవైతే యాప్స్ పోర్టల్స్ ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇవి ఒకసారి చూసుకోండి. అలాగే దీని మీద కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇవి ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ ఏరియాస్. మ్యాక్సిమం మీకు జిస్ట్ అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేసాను, మ్యాక్సిమం మిస్ అవ్వకుండానే మీకు మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరిగింది. జస్ట్ దీనికి స్ట్రిక్ అవ్వండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి మొత్తం అన్ని 15 చాప్టర్ల దాకా జిస్ట్ అయితే ఇచ్చేసాను. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి, డెఫినెట్గా ఎగ్జామ్లో మీకు రిఫ్లెక్షన్స్ అయితే కనిపిస్తాయి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. కానీ ఒకసారి ప్యాటర్న్స్ అయితే మీరు చెక్ చేయాలి. లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ టీఎస్పీసీ వెబ్సైట్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. నేను కూడా మీకు కొన్ని స్ట్రాటజీ షేర్ చేస్తాను, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. కాకపోతే ఈ కంటెంట్ అయితే కొంచెం బాగా చదువుకోండి, అన్ని చాప్టర్స్ చదవండి, ఎందుకంటే అన్ని చాప్టర్స్లో నా క్వశ్చన్స్ అయితే కనిపించాయి. నేను అన్ని చెక్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, సో దట్స్ యువర్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.